offer. ABC industry offer. Food to free, transport free, uniform free, all elements are free. Offer, offer, offer. Last day offer, offer, offer. Good morning, sir. Yes, sir. Offer. For the ABC industry, food to free, canteen free, transportation free, uniform free. ఎలాంటి కంపెనీ కోసం సార్ నేను చూస్తూ నేను మీకు రేపు జాయిన్ అయిపోతాను సార్. మీలాంటి వాళ్ళ కోసమే మేము 24/7 ఓపెన్ చేసి పెట్టాం. సో రేపే వచ్చి జాయిన్ అవ్వు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఏంటమ్మా తొందర చేసేయండి వరకు, ఎందుకు లేట్ అవుతుంది ఇంకా కంప్లీట్ చేయండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. న్యూ జాయినింగ్ సార్. న్యూ జాయినింగ్ సార్. ఓకే, ఎప్పుడు జాయినింగ్ సార్? ఈరోజే సార్ జాయినింగ్. ఓకే ఓకే వర్క్ ఓకేసావా సార్? ఓకే సార్. ఇప్పుడు వస్తా ఉంటే మనకి బ్లాక్ డోర్ దగ్గర గ్యాస్ లీక్ అవుతాం సార్. గ్యాస్ లీక్ అవుతుందా సార్? ఎక్కడమ్మా? సార్ మన బ్లాక్ లో స్టార్టింగ్ లో వస్తా ఉంటే డోర్ పక్కన గ్యాస్ లీక్ అవుతుంది సార్. అబ్బో, అది ఇప్పుడేం కాదు, నేను వచ్చిన నుంచి లీక్ అవుతూనే ఉంది. 2 సంవత్సరాలు లీక్ అవుతుందమ్మా, అది పెద్ద గొప్ప. సార్ అలా కాదు సార్, మనం ఎలా వదిలేస్తే రేపన్న రోజు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సార్. అది నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతుందమ్మా, అప్పటి నుంచి లీక్ అవుతుంది. అప్పుడేమో కానీ ఇప్పుడేమో అవుద్దా? దానివల్ల ఏం జరగట్లే. కానీ నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు, ఫస్ట్ వెళ్ళి వర్క్ చేసుకో. వర్క్ ఇంపార్టెంట్ మనకు. లీక్లు అంట, లీక్లు పని చేయండి అంటే లీక్లు అవుతున్నాయి. నాగరాజు చెప్పమ్మా దిలీప్. అదేంటోనండి, ఏం లేదు, రెగ్యులర్ వర్కే. ఆ సెంటర్ అన్లోడ్ చేసి ఆ బ్యాచ్ కార్పొరేట్ చేసి మేనేజర్ సార్ నాకు ఫోన్ చేసి ఇంకా అవుట్పుట్ వచ్చిందా లేదా అంటాడు. ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేయి. కొద్దిగా తొందరగా సార్, దావత్ ఉంది వెళ్ళాలి. ఓకే ఓకే కంప్లీట్ చేయి. ఏమన్నా అదంతా ఓకేనా? వర్క్ అంతా బాగా జరుగుతుందా? వీడేం చేస్తున్నాడు ఇక్కడ? ఏం లేదు సార్, రెగ్యులర్ వర్క్ సెంటర్ అన్లోడ్ చేస్తున్నావు. ఇక్కడ ఒకటి బ్యాచ్ చార్జింగ్ ఉంది సార్, అంతే. ఓకే, అంతా ఓకేనా? అంతా ఓకే సార్, ప్రాపర్గా ఉందా? ప్రాపర్గా ఉంది సార్. వీడేం చేస్తున్నాడా? అన్లోడ్ చేస్తుంది సార్. వాడు ఎందుకు పరిగెత్తున్నాడు? ఏం లేదు సార్, ఏదో అర్జెంట్ జరిగింది. ఏం జరగలేదు సార్, అంతా ఓకే బాగానే ఉంది. వాడు ఎందుకు పరిగెత్తాడు? ఏదో అర్జెంట్ అయ్యి ఉంటారు సార్, అంతే. ఓకే, అంతా ఓకేనా? వర్క్ అంతా వర్క్ ఓకే అండి, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఓకే, నా నుంచి ఏమైనా సపోర్ట్ కావాలా? అంతా బాగానే సార్. ఓకేనా? వర్క్ బాగా చేయండి, సేఫ్టీగా చేయండి. ఓకేనా? జాగ్రత్తగా పని చేయండి. ఓకే, మీకు సపోర్ట్ చేయడానికే మేము ఉంది. ఓకేనా? ఎలాంటి మిస్టేక్స్ జరగకూడదు, అంతా బాగా జరగాలి. ఓకేనా? ఓకే, సపోర్ట్ కావాలంటే నన్ను అడిగి నేను చేస్తా. ఓకేనా? తప్పకుండా. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈ ప్లాంట్ రౌండ్స్ ఇప్పుడే కంప్లీట్ అయినాయి. చిన్న అబ్జర్వేషన్స్ కొన్ని ఉన్నాయి సార్. ఓకే. సో అబ్జర్వేషన్స్ ఏంటంటే మెయిన్గా వచ్చేసేసి ఓన్లీ మనం వచ్చేటప్పుడే డ్రెస్ వేయడాలు, స్పెట్స్ పెట్టాలు, గ్లౌజులు వేయడాలు ఇలాంటివి చేస్తున్నారు సార్. ఇది సో మెయిన్ ఏంటంటే మనం ఉన్నప్పుడే ఇలాంటివి చేయటం కాదు, మనం ఉన్నా లేకున్నా కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా అన్ని సేఫ్టీ చేసి చేయాలి. సో మనం ఎన్ని ఎక్విప్మెంట్ పెట్టినా కానీ అవి అక్కడే పరిమితం అవుతున్నాయి, కానీ ఎవరు అవి యూజ్ చేయట్లేదు. మనం చూసే వాటర్ స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు బిహేవియర్లో తేడా అనేది మనం ఎంత ఖర్చు పెట్టి ఎన్ని సేఫ్టీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రొవైడ్ చేసినా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. సో ఖర్చు అనుకోకుండా మనం ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయాలి, అవేర్నెస్ ప్రొవైడ్ చేయాలి, బయట నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకురావాలి. సో వాళ్ళ బిహేవియర్లో మనం తేడా తీసుకురాగలిగితే మనం రౌండ్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం రౌండ్స్ చేస్తున్నాం కానీ మనం చూసే వాళ్ళు సేఫ్టీగా రెడీ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి. ఇవి చాలా ప్రమాదకరం.
ఈ చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. మీరు కొంచెం సపోర్ట్ చేయండి సార్. సార్ ముందైతే నువ్వు అలానే ఇష్యూ చేయు, నేను సార్స్తో మాట్లాడి మనం వీలైనంత తొందరగా సార్ట్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ప్లాంట్లో VHS మేనేజర్ ఎలా ఉన్నావు? అయింది సార్. చెప్పు. ప్లాంట్లో కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి సార్. కొంతమంది సీనియర్ పర్సన్స్ డీవియేషన్ ఎక్కువ చేస్తున్నారు సార్. పీపీ యూజ్ చేయకుండా హెల్పర్స్తో పని చేయించడం, న్యూ హెల్పర్స్కి న్యూ కామర్స్కి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వితౌట్ పీపీ వర్క్ విషయంలో. ఇలా ఇది కానీ కంటిన్యూ అయితే ఫ్యూచర్లో చాలా ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది సార్ మన కంపెనీలో. వీరైనా తొందరగా వీళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేయాలి సార్. లైక్ బీబీఎస్, మాక్ డ్రిల్స్ అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద ఏదైనా ట్రైనింగ్స్ బయట నుంచి వెండర్స్తో కండక్ట్ చేస్తే మన వాళ్ళ బిహేవియర్లో చేంజ్ తీసుకురావచ్చు సార్. ఇది మనకి ఫ్యూచర్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. గురించి కొంచెం డిస్కస్ చేయండి సార్. నువ్వు వచ్చావంటే నాకు టైం వేస్ట్ అమ్మా, మనీ వేస్ట్ అమ్మా. ఫైనల్గా సేఫ్టీగా ఉంటాం కదా సార్ అందరం. అదేనమ్మా, ఒకటి ట్రైనింగ్స్ అన్నావు, అదేమో టైం వేస్ట్. ఇంకోటి డెవలప్ చేయాలనుకున్నావు, అది మనీ వేస్ట్. సర్లే, నేను మాట్లాడతా దాని గురించి. ఓకే సార్. గుడ్ మార్నింగ్. అదే VHS మేనేజర్ వచ్చాడమ్మా. ఏదో ట్రైనింగ్స్ అంటున్నాడు, డెవలప్ చేయాలంటున్నాడు. ఏదో కొంచెం చూడండి అమ్మా దాని గురించి. మీరు అవన్నీ పట్టించుకోకండి, VHS అలాగే వస్తారు. ఈ పని మీరు చేయండి. ఏ నాని ఏం చేస్తున్నావు అమ్మా? ఇస్తాను సార్. ఈ కమ్యూనికేషన్ ఇస్తారు కానీ నీకు పని ఉంది, అలా బయటకు వెళ్ళి టీ తాగేద్దాం సరే. అదే ఫ్రీ అంటే అన్న అన్నీ ఫ్రీ అన్నారు, ఇది కూడా ఫ్రీ అన్న. 10 సంవత్సరాల నుంచి తెలియలేదు ఫ్రీ అంటే ఏంటో. ఏంటి టైం ఏమి ఎంత అయిపోయింది, వర్కర్ చేసి ఇంకా రాలేరు. ఎరా నారాజు, ఏం పని ఉంది వాళ్ళ? దిలీప్ ఎలా ఉంది? మీ దైవంలో బాగున్నారు. నాతో ఏమన్నా దిలీప్, అది అనుకోకుండా అలా జరిగితే? అది కాదురా, నీ వల్లే కదా ఆ కొత్త కుర్రోడు చెప్పినప్పుడు టయానికి నువ్వు రెస్పాండ్ అవుతాయి. ఈ రోజు నాకు గట్టి పట్టేది కదా. అరే రోజు జరిగేది కదా దిలీప్, మనం కొత్త చేసేది ఏం కాదు కదా, రోజు జరిగేది కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను అంతే. కాలు నాదిరా, నీది కాదు కదరా. నీ కాలనీదని కావాలని చేయలేదు దిలీప్, మనం చేసుకుందాం ఇప్పుడు. రే ఇప్పుడైనా మారరా కొద్దిగా, దయచేసి ఏంటి ఏందనేది నీకు తెలియాలి ఫస్ట్. అరే అల్లుడి ఎక్కడికి వెళ్తున్నావు దిలీప్? పర్సనల్ ప్రొడక్టివ్ లేకుండా నేను ఏం చేయలేను. పీపీ కొత్తగా మాట్లాడుతున్నాను దిలీప్, మనం ఇక్కడ పీపీ చేసుకున్నామా? రే ఇంత జరిగిన తర్వాత నేను అంగవైకల్యం చెందినా కూడా నువ్వు ఇలా మారకుండా ఉంటే ఎలా కుదురుతుందిరా?
నేను పీపీఈ లేకుండా మాత్రం నేనేం చేయలేను. కావాలంటే బీ షిఫ్ట్ కూడా చేస్తా, కానీ పీపీఈ లేకుండా మాత్రం నేను చేయలేను. దయచేసి నన్ను ఆపద్దు ప్లీజ్. సరే ఏదో ఒకటి చేయగల తొందరగా చేయి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిన్న. సార్ లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఎలా జరిగిందండి సార్? అసలు ఊహించలేని సంఘటన. మన మధ్య తిరిగేటోళ్ళు మనకు కాకుండా అయిపోయారు. అవునమ్మా, ఇన్సిడెంట్ జరిగిందంట. నేను కూడా ఆ రోజు సడన్గా ఫోన్ వచ్చి బయటకు వెళ్ళాను, కానీ నాకు కూడా చాలా బాధ వేసింది. కానీ సార్ నేను చెప్పినప్పుడు ఆ గ్యాస్ లీక్ మనం అరెస్ట్ చేస్తుంటే ఇవాళ ఎంత పెద్ద సంఘటన జరిగి ఉండేది కదా సార్. అంటే మనం చిన్న చిన్న గ్యాస్ లీక్ పట్టించుకుంటే మనము మూవ్ అని అవ్వలేమమ్మా. అలాంటి పట్టించుకోకుండా వర్క్ చేసుకోవాలి అంతే. ఇలాంటి వల్ల ఎంతోమంది అమాయకులు పోతా ఉన్నారు. ఏమంటున్నావు? లేదు సార్, ఏం లేదు సార్. ఎందుకు వర్క్ అవ్వట్లేదు? వర్క్ ఎంతసేపు లేట్ అవుతుంది. అయిపోయింది నారాజు, ఒక్క నిమిషం. తొందరగా కంప్లీట్ చేయి. నారాజు, ఇప్పుడైనా కొద్దిగా మారరా నువ్వు, దయచేసి ప్లీజ్. మారు నన్ను ఏంటి? అదే నా వల్ల నేనేదో ప్లాన్ చేసినట్టు. అది అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది కదా. నాగరాజు, ఇప్పటికి నువ్వు మారకపోతే ఎలారా నాగరాజు? దయచేసి అర్థం చేసుకోరా. 30 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ఒకే కంపెనీలో చేస్తున్నారు. నీ రోజు ఆడు ముగ్గురం కలిసి ఎన్ని రోజులు మనం అందరం కలిసి 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఉద్యోగం. ఈరోజు వాడు నీ పక్కన నా పక్కన లేడు. వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఉంటావారా? ఇప్పుడు ఆ పెద్ద పిల్ల ఉంది, వాళ్ళ పిల్ల చదువుకి డబ్బులు కావాలి. ఒక మగవాడు లేకపోతే ఆడది ఏ రకంగా ఇబ్బంది పడుతుందో నీకు తెలుసారా? ఇవన్నీ తెలియకుండా ఎలారా నారాజు? నేను చదువుకోలేదు ముద్దు, కనీసం నువ్వన్నా చదువుకున్నావు కదరా. చదువులు ఎందుకు? దయచేసి మారరా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ఏంటి అందరూ నేనే ఏదో తప్పు చేసినట్టు అంటుంటే వీరు ఇలానే అంటాను అనుకున్నా. కానీ ఇదంతా నా వల్ల జరిగిందా? నా వల్ల, నా చిన్నపాటి నెగ్లిజెన్సీ వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నాతో పనిచేసే తోటి కొలీగ్స్ వాళ్ళు 3 ప్రాణాలు కోల్పోయారు. ఒక ఫ్రెండ్ ఈరోజు ఇలా అవుటి వాళ్ళయ్యాడు. ఇది కేవలం నేను చేసిన చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల. అది జరుగుతూనే ఉంది అని చెప్పి నిర్లక్ష్యం చేసి దాన్ని అలానే వదిలేయకుండా దాన్ని అప్పుడే నేను రెక్టిఫై చేసింటే ఇప్పుడు ఇది జరిగేది కాదు కదా. మారాలి, నేను మారాలి. నారాజు, పని అయిపోయింది, వెళ్తున్నారా? నేను మారాలి. నేను మారితేనే వీళ్ళందరూ బాగుపడతారు. ఏం నాగరాజు, ఏం డల్లు కనిపిస్తున్నావు? ఏం చేస్తారు, మొన్న మన కంపెనీలో వచ్చిన ఇన్సిడెంట్ జరిగింది కదా. అవునయ్యా, చాలా బాధాకరంగా ఉంది. సో అది మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల నేను దాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నా వల్లనే జరిగింది అని. అందరం అలాగే ఉన్నాము. చాలా బాధాకరంగా ఉంది. మన కళ్ళ ముందు కనపడే వాళ్ళు ఈరోజు మన కళ్ళ ముందు కనపడలేదంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. కానీ మొదట్లో చూసిన రోజు నేను దాన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు ఇదంతా జరిగేది కదా అని చెప్పి నేను చాలా బాధపడుతున్నాను సార్. నన్ను అసలు మనసు ఒప్పుకోవట్లేదు, ఇవ్వట్లేదు సరిగ్గా. అవునయ్యా, మనకి ఎక్స్పీరియన్స్ పెరగడం కాదు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఆ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా మనం పని చేయాలి. మన తోటి వాళ్ళని పని చేయించగలగాలి. మనం చిన్నదే కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేయబట్టే కదా ఈరోజు మన కంపెనీలో ఎంత బ్లాస్ట్ జరిగింది. ఒక పర్సన్కి కాలు చేయిపోయింది, ఇంకో 2 డెడ్ బాడీస్ అయిపోయారు. ఇలా చేస్తే అలా చెప్పు. మనమే 10 మందికి చెప్పే స్టేజ్లో ఉన్నప్పుడు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అంతేగాని ఇంకో చేత మనం చెప్పించుకునే స్టేజ్లో ఇప్పుడు లేము. మనం సేఫ్గా పని చేయాలా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేత సేఫ్గా పని చేయించాలా. మన డ్యూటీ అదే, సేఫ్టీనే పాటించాలి. మనం సేఫ్టీకి తగ్గట్టు మనం పని చేయాలి. అర్థమైందా? ఇక్కడి నుంచి అయినా సరే నాకు నీలో మార్పు రావడమే నాకు కావాలి. నీలో మార్పు వచ్చిందంటే అంతా మంచిగా జరిగింది. నేను వచ్చినప్పుడు అడగడం కదా, నేనున్నా లేకున్నా ఆల్వేస్ సేఫ్టీతో మీరు పని చేసుకోగలిగితే దానికి మించింది ఇంకోటి లేదు. అర్థమైందా? ఓకే సార్, తప్పకుండా ఇప్పటి నుంచి సేఫ్టీ ఫాలో అవుతాను. ఇలాంటి నాగరాజులు మనకి చాలా కంపెనీలో ఉంటారు. సో ఇలాంటి నాగరాజులో ఉన్న కంపెనీల్లో వాళ్ళ నుంచి మార్పు రాకపోతే మనం ఎంత ఖర్చు పెట్టినా సరే, మన కంపెనీలు మనం సేఫ్ కోసం ఎంత ఆలోచించినా సరే వీళ్ళ బిహేవియర్లో తేడా రాందే మనం ఏమీ చేయలేము. ప్రతి కంపెనీలో బ్లాస్ట్లు అవుతూనే ఉంటాయి, ఎంతో మంది రోడ్డు పాలు అవుతూనే ఉంటారు. మనం ఎప్పుడు న్యూస్ పేపర్లలో వీడియోస్లలో చూస్తూనే ఉంటాం. జీవితాలు నాశనం అయిపోయి ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే 2 ఫ్యామిలీలు రోడ్డును పడ్డాయి. సో ఇలాంటి వాటికి చిన్న చిన్న కారణాలే ఈరోజు పెద్ద ఇబ్బందులు కలిగించేలా చేస్తాయి. సో మనం అందరం నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నదైనా పెద్దదైనా సరే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని దాన్ని అక్కడే క్లోజ్ చేయాలి. మనం అంటుంటాం కదా, చిన్న పావునైనా సరే పెద్ద కర్రతో పట్టాలని. సో అలాగే మనం చిన్న లీకేజ్ అయినా సరే
దాన్ని పెద్ద దృష్టితో చూసి మనం ఇమ్మీడియట్గా అక్కడే అరెస్ట్ చేయాలి. అలా చేయగలిగితే ఈరోజు మీరు చూసినట్టు ఇలాంటి ఫ్యామిలీస్ ఎన్నో రోడ్డును పడకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. కంప్లీటెడ్ సార్.